ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో రాహుల్కి మద్దతుగా సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దానికి మనము వారి మాట మీద మనం రేపు కూడా కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది. అందుకే రేపు అందరం కూడా రేపు 10:30 గంటలకు క్లాసిక్ ఫంక్షన్ హాల్కి అందరు కూడా 1000 మంది మన కార్యకర్తలు నాయకులు అందరు రండి. మండల్ వైజ్గా అందరూ ఇప్పుడే మీరు అందరు చెప్పారు, అందరు నల్ల దుస్తులతో రావాలి. అందరూ నల్ల దుస్తులతో రావాలి. అక్కడి నుంచి మనం 1000 మంది అక్కడ క్లాసిక్ గార్డెన్ నుంచి సంజీవ్ నగర్ క్లాసిక్ గార్డెన్ నుంచి మనం అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ మళ్ళీ మా గంజ్ మైదాన్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు వచ్చి మరి అక్కడ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. మనము రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు వారు వీడియో ఏదైతే రిలీజ్ చేసారో దేశ ప్రధాని దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని వారు అయితే డిమాండ్ చేసారో, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ అనేది డిమాండ్ రాహుల్ గాంధీ గారు చేసారో, వారి మాటను అనుసరిస్తూ మనం రేపు ఒక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రకటించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చెప్పేంత వరకు వారి డిమాండ్ కొనసాగించేంత వరకు వారు ఆపుమన్నంత వరకు మన కార్యక్రమం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మనం కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాం. ఇది కాబట్టి రేపు ఉదయం 10:30 గంటలకు నాయకులు కార్యకర్తలు ఎవరి ద్వారా స్వచ్ఛందంగా అందరూ 1000 మంది నాయకులు కార్యకర్తలు నల్ల దుస్తులతోటి అక్కడికి 10:30కు చేరుకున్నట్టయితే అక్కడి నుంచి అందరం కూడా మరి రాహుల్ గాంధీ గారి యొక్క ప్లే కార్డ్స్ అందరం కూడా పట్టుకొని అక్కడి నుంచి సిస్టమేటిక్గా ర్యాలీ కార్యక్రమాన్ని రేపు చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు అందరూ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పూర్తి కాగానే మరి అందరూ కూడా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉండి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే విధంగా అందరూ కూడా చూడాలని పార్టీ బ్లాక్ పార్టీ ప్రెసిడెంటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి రేపు అందరూ రావాలని అందరూ అటెండ్ కావాలని ఒక పద్ధతి ప్రకారం నీట్గా రేపు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు కార్యక్రమాన్ని చేసుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ఇంతటితో ముగిస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేస్తున్నాం.